పీఓకే మంటల్లో ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం టెన్షన్లో పడిపోయింది. ఈ తిరుగుబాటు పాకిస్తాన్ విభజనకు దారితీస్తుందా? పీఓకేలో ఏం జరుగుతుంది? అదే సమయంలో భారత్ మాత్రం ఆసియా కప్ 2025 గెలిచి సంబరాల్లో మునిగిపోయింది. మరి మొత్తం స్టోరీ తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 70 ఏళ్లుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు అణచివేత, ఆర్థిక సమస్యలతో బ్రతుకుతున్నారు. విద్యుత్ బిల్లులు ఆకాశాన్ని తాకుతున్నాయి. మౌలిక సౌకర్యాలు లేవు. నిరుద్యోగం పెరిగిపోయింది. ఇంతకాలం మౌనంగా ఉన్న ప్రజలు చివరికి బాంబులా పేలిపోయారు. అనామీ యాక్షన్ కమిటీ పిలుపుతో షటర్ డౌన్, వీల్ జామ్ స్ట్రైక్ మొదలైంది. ముజఫరాబాద్ నుంచి మిర్పూర్, కోట్లీ నుంచి నిల్వం వ్యాలీ వరకు మార్కెట్లు, షాపులు మూతపడ్డాయి. రవాణా నిలిచిపోయింది. ఇంటర్నెట్, మొబైల్ కట్ చేశారు. కానీ ప్రజల్లో ఆవేశం తగ్గలేదు. నిరసనలు విస్తరించడంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆందోళనలో పడింది. ఇస్లామాబాద్ నుంచి 1000 మంది పోలీసులు, పంజాబ్ నుంచి వేలాది మంది సైనికులను పంపారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లన్నీ సీల్ చేశారు. పౌరులపై కాల్పులు కూడా జరిపారు. దీంతో 2 ప్రాణాలు పోయాయి. 22 మంది గాయపడ్డారు. ఇది ప్రజల కోపాన్ని మరింత పెంచింది. అందుకే నిరసనకారులు క్లియర్గా డిమాండ్లు పెడుతున్నారు. 1. పీఓకే అసెంబ్లీలో ఉన్న రెఫ్యూజీ రిజర్వేషన్లు రద్దు చేయాలి. 2. మాంగ్లా హైడ్రో ప్రాజెక్ట్ విద్యుత్తు పీఓకే ప్రజలకు చౌకగా ఇవ్వాలి. 3. మౌలిక వసతులు, హాస్పిటల్స్, రోడ్లు, విద్యా సదుపాయాలు మెరుగుపరచాలి. ఇది కేవలం ధరల సమస్య కాదు. ఇది ప్రజా హక్కుల కోసం పోరాటం. ప్రతి నినాదంలో ఒకే మాట వినిపిస్తుంది: ఇంకా భరించం. मैं शौकत नवाज मीर, मेंबर जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी, चेयरमैन मरकज़ अंजुमन ताजरान। इस वक्त ख़ास तौर पे जो हमारी ताजरान बरादरी है मैं उसको मुखातब करता हूँ, या अहलियान मुजफ्फराबाद को, क्योंकि हमारा एक सेटअप है अंजुमन ताजरान का। उसके प्रोटोकॉल को देखा जाए तो मेरे बाद अगर मेरे साथ कोई ऐसे नागवार हालात पैदा होते हैं तो उसके बाद जो है बाय प्रोटोकॉल जो है गौर अहमद कश्मीरी साहब जो है वो इस सेटअप को लीड करेंगे। और खुदा ना खास्ता अगर, क्योंकि हालात ऐसे हैं कुछ भी हो सकता है, अगर गौर अहमद कश्मीरी साहब के साथ कोई प्रॉब्लम होती है तो उसके बाद जो हमारी सेकंड लाइन है उसके अंदर राजा सईद साहब जो मेरे साथ बैठे हैं, राजा सईद साहब उस प्लेटफॉर्म को लीड करेंगे। और जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी का जो भी प्रोटोकॉल बनेगा, जो भी बात करे, जो फैसला होगा जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी का, तो ताजरान के हवाले से फैसला गौर अहमद कश्मीरी साहब और राजा सईद साहब, उनके बाद राजा सईद अहमद जो है वो करने का इख्तियार रखते हैं। ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ తిరుగుబాటు పాకిస్తాన్ విభజనకు దారితీస్తుందా? కారణం కేవలం పీఓకే మాత్రమే కాదు. ఖైబర్, బలూచిస్తాన్, సింధ్ ఆల్ రీజన్స్లో కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రజల గలం వినిపిస్తే పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ కోల్పోవచ్చు. అదే జరిగితే దక్షిణాసియా జియో పాలిటిక్స్ మొత్తం మారిపోతుంది. భారతదేశానికి కూడా కొత్త ఛాలెంజ్, కొత్త అవకాశాలు వస్తాయి. ఒకవైపు పాకిస్తాన్లో అల్లకల్లోలం అవుతుంటే మరోవైపు భారత్ ఆనందంలో మునిగిపోయింది. ఏషియా కప్ 2025లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ లీడర్షిప్, తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్లో ఫైనల్లో భారత్ పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఇండియా విజయంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కూడా గందరగోళం మొదలైంది. అది కూడా ప్రజా అసంతృప్తిని పెంచే అంశంగా మారవచ్చు. అందుకే ఫ్రెండ్స్, ఒకవైపు పీఓకేలో ప్రజల ఆందోళన, మరోవైపు ఇండియా క్రికెట్ విజయగర్వం. ఈ 2 డెవలప్మెంట్స్ సౌత్ ఏషియాని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు? పీఓకే తిరుగుబాటు పాకిస్తాన్ విభజనకు దారి తీస్తుందని అనుకుంటున్నారా?
మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.